మరుజన్మైన గొప్పగా ఉండాలి తండ్రి చెప్పి మనస వాస కర్మణ ఆయనే ధ్యానిస్తూ మనం జీవించాలి. ఏదైనా అది చేసిన పాపం ఉన్న పోతే ఫుడ్ పెడతారు వాళ్ళకు. అధ్వానం నాకు తెలుసుకొని జీవించాలి. మనకు తెలియనప్పుడు వేరే వాళ్ళు చెప్పారంటే కాబట్టి జీవితం అంటే తక్కువ ఇచ్చుకోపోవడం తినేటివే కాదు. అర్థమైందా? నరలతో సంతోషంగా ఉండాలా. మన వల్ల ఇద్దరు ఎవరో వాళ్ళు మనం ముందు పెట్టుకోవాలి. అలా జీవిస్తేనే జీవితం. లేదంటే పశువులకు మనం తేడా లేదు. అవి కూడా కడుపు నిండిపోతే పక్కన ఏమన్నా తింటే పట్టించుకోవాలి. కడుపు నిండే వాళ్ళకే పోతా వస్తాయి. అర్థమైందా? మనం ఈ డబ్బు వ్యామోహం ఎట్లా అంటే దాహం, నీళ్లు తాగితే దాహం తీరిపోద్ది. సరేనా? మనం ఆనంద దాహం, ఆరోగ్య దాహం చర్చ్ కాదు మేము బయట నుంచి తెచ్చేది. ధనదాహం అనేది ఏమీ లేనప్పుడు ఈరోజు ఒక 20 రూపాయలు వస్తే చాలబ్బా అనుకుంటాం. అవునా కదా? 200 వచ్చిందనుకో చర్చ్ హిందువులు భగవంతుడు ఎంత ఇచ్చినారో దాంతో నేర్చుకోవాలి. కాబట్టి అనుకోవడం ఉండకూడదు. సరేనా? అంటే మనకంటే పని మానవ అనుకోవట్లేదు. ఓపికగా సహనంతో ప్రేమగా అందరికీ ఏడుకొండల వెంకటరమణ గోవిందో, రామల ముక్కులవాణి గోవిందో, నిత్య చక్రధర గోవిందో, భక్తవత్సల భక్త ప్రియ గోవిందో, సత్యదాత ధర్మస్వరూప గోవిందో, జానకీ రమణ గోవింద, లక్ష్మీ రమణ గోవింద, ఆంజనేయ వర్గ గోవింద, గోవింద 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 గోవింద.